తిరిగి వార్తలకు స్వాగతం. ఆచంట్ల పవిత్ర పుణ్యక్షేత్రమైన సర్వక్షేత్రం ఆచంటేశ్వర స్వామి క్షేత్రం గోదావరి తీరానికి కొంత దూరంలో ఉన్న పూర్వపు మార్తాండేయపురం నేడు ఆచంటగా పేరుగాంచింది. పూర్వం తారకాసురుడు సంహరణ తర్వాత శివపార్వతులు కేలి విన్యాస సమయంలో ముని దంపతులు శివ సాన్నిధ్యం కోరి కైలాసాన్ని పరుషంగా తిలకించడంతో శివుడు గమనించి ఆ దంపతులను బాలబాలికలుగా చేసి బ్రహ్మచర్యం ఆచరించాలని శివ సాన్నిధ్యం పొందుతారని ఆజ్ఞాపించను. శివుని ఆజ్ఞ పాటించనందున శాపగ్రస్తులై తిరువల్లూరులో బ్రాహ్మణ ఇంట పుష్పసుందరుడిగా వడయానంబి పరమనాచిగా జన్మించాను. మహాశివరాత్రి రోజు ఆ దంపతులు సుఖనిద్రలోనే సమయం మించిపోయినందున భక్తుడైన వడయానంబి పరమనాచి యొక్క స్తన భాగాన ప్రత్యక్షంగా కనిపించిన శంఖను చూసి కేకలు వేశాను. దీంతో ఆ దంపతులకు శివ సాన్నిధ్యం చేకూరును. స్వామి స్తన అగ్రభాగాన వెలిసినందున మార్తాండపురం ఆచంటేశ్వరుడిగా విరాజిల్లుతున్నాడు. శ్రీరాముడు పూజించడం చేత రామేశ్వర స్వామిగా ఇక్కడ భక్తులు పిలుస్తారు. ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఆచంటలో నిర్వహించడం జరుగుతోంది. స్వామివారికి వైభవోపేతంగా కళ్యాణాన్ని నిర్వహించారు. తిరిగి పెద్దవాళ్ళైన తర్వాత పరమనాట్యంలో ఒక స్త్రీ సంగీతం భరతనాట్యం నేర్చుకుంటూ ఉండేదిగా. అదే ఆలయంలో ఆయన వేద పారాయణ చేసుకుంటూ ఉండేవాడు. ఇద్దరు కూడా పరస్పరం ప్రేమించుకుని వివాహం చేసుకుని కాలాంతరం తర్వాత ఈ పుణ్యక్షేత్రాలని కూడా దర్శించుకుంటూ వస్తూ మార్గ మధ్యంలో ఇక్కడ ఇప్పుడు ఎక్కడైతే స్వామివారు వెళ్తారో ఆ స్వామివారి దగ్గర చిన్న కుటీరం లాంటివి వేసుకుని నివసిస్తూ ఉండేవారట. పూర్వం ఈ గ్రామం పేరు మార్తాండపురం. ఆలయం ఈశాన్య భాగంలో మార్తాండేశ్వర స్వామివారు ఉన్నారు. పూర్వం ఆ మార్తాండేశ్వర స్వామివారి ఆలయం ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి ఒక కొలంలో మధ్యలో ఉండేదిట. ఈ ఆ ఉదయమైనటువంటి ఆ బ్రాహ్మణుడు ఆ మార్తాండేశ్వర స్వామి వారికి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా షట్కాలార్చన చేసేస్తూ ఉండేవట. ఒకరోజు రాత్రి భార్యతో ముచ్చటిస్తూ పాపం నిద్ర పట్టేసింది. మరునాడు లేచి ఉదయం అర్చన చేద్దామనుకునేసరికి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అర్చన చేసేంత సమయం కూడా ఆయనకి లేకపోవడం చేత మనసులో చింతిస్తూ ఆ పరమేశ్వరుని ధ్యానం చేసుకుంటూ ఆ పడుకున్నటువంటి భార్యకి చూసేట. ఆవిడ ఆదపడుపుగా పడుకోవడం చేత ఆ స్తనాగ్ర భాగమే ఆయనకి ఈశ్వరాకృతిగా కనిపించడం చేత నత్తారామేశ్వరంలో యూనియన్ బ్యాంకును పెనుమంట యూనియన్ బ్యాంకులో విలీనం చేసి నత్తారామేశ్వరం కార్యాలయాన్ని పెనుమంట తరలించడానికి బ్యాంక్ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం ఆ బ్యాంకు ఖాతాదారులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గతంలో బ్యాంకును పెనుమంటలో విలీనం చేయడానికి అధికారులు సిద్ధం కావడంతో అప్పట్లో ఖాతాదారులు అందరూ నిరసన వ్యక్తం చేస్తూ బ్యాంకు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. దాంతో అప్పటి కలెక్టర్ ఆదేశాల మేరకు బ్యాంకు శాఖను తరలించే విషయాన్ని అధికారులు విరమించుకున్నారు. అయితే కొత్తగా బ్యాంకులో లాకర్లు కలిగి ఉన్న ఖాతాదారులకు అధికారులు నోటీసులు జారీ చేయడంతో ఖాతాదారులు మళ్లీ గ్రామ సర్పంచ్ వెలగల ధర్మారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు తమ్నంపూడి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గంటకు పైగా అత్తిలిమాటే రోడ్డులో ట్రాఫిక్ స్తంభించడంతో తహసీల్దార్ కె లక్ష్మీ కళ్యాణి సంఘటన స్థలానికి చేరుకుని ఉద్యమకారులతో చర్చించి ఖాతాదారుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని, తాత్కాలికంగా బ్యాంకు తరలింపు నిలుపుదల చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు నిరసన కార్యక్రమాన్ని విరమించుకున్నారు. ఖాతాదారుల సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ గోడి విజయ్ తెలిపారు. వెరిబ్యాక్ సంస్థ ఆధ్వర్యంలో 3 లక్షలతో నీటి శుద్ధి పరికరాలను పల్లిపాలెంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఉండి ఎమ్మెల్యే మంత్రి రామరాజు అన్నారు. కాలమండలం పల్లిపాలెంలో వెరిబ్యాక్ యానిమల్ హెల్త్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక సహకారంతో నిర్మించిన 6వ వాటర్ ప్లాంట్ నీటి శుద్ధి పరికరాలను ఉండి ఎమ్మెల్యే మంత్రి రామరాజు గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిరుమల శెట్టి శకుంతల, తిరుమల శెట్టి లీలావతి, కలవపూడి సర్పంచ్ గేదెల జాన్, తిరుమాని మారరాజు, భాస్కర్రావు, కిషోర్ నాయుడు, భీమర్ ఆక్వా టెక్నీషియన్ రాజు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు మన యొక్క ఉండి నియోజకవర్గంలో మన యొక్క కాళ్ళ మండలంలో పల్లిపాలెం గ్రామంలో ఈరోజు 6వ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడం జరిగింది. చాలా శుభసూచికం, చాలా సంతోషం కూడా. ఎందుకంటే ఈ గ్రామంలో మనకి శ్రీనివాసరాజు గారు బిల్డింగ్ దాతగా వచ్చి, వేట్కూరి శ్రీనివాసరాజు గారు, అదేవిధంగా వెర్బ్యాక్ మేనేజ్మెంట్ ద్వారా వాటర్ ప్లాంట్ సుమారుగా 3 lakhs రూపీస్ 3 లక్షల రూపాయలతోటి ఉచితంగా వాటర్ ప్లాంట్ పెట్టడం కానీ, వెర్బ్యాక్ సంబంధించి మేనేజర్ గారు
సత్యనారాయణ గారి సౌజన్యం కానీ అదేవిధంగా వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ సౌజన్యంతో ఈరోజు ఈ గ్రామానికి ఈ వాటర్ ప్లాంట్ ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ త్రాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. వీరు ఇక్కడి నుంచి త్రాగునీరు తెచ్చుకోవాలంటే ఇటు జోలపాలెం, పాతల మరకు లేకపోతే కలవపూడి లేటి పరిస్థితి. ఆ గ్రామానికి వెళ్తే వారు మాకు నీళ్లు తక్కువ ఉన్నాయి, మా చెరువులో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో తక్కువ ఉన్నాయని చెప్పి వారు నీరు ఇవ్వకపోవటం, అబ్జెక్షన్ చేయడం ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతం ఇది. దానికి ఫస్ట్ బిల్డింగ్ ఏదైతే షెడ్ డౌన్ ఉన్నారో శ్రీనివాసరాజు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం, వారి కుమారుడి పేరు చేసినందుకు. అదేవిధంగా మిషనరీ అండ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఇచ్చినందుకు వెర్బ్యాక్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ వచ్చిన వారిని పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మేము వెర్బ్యాక్ కంపెనీ తరఫున ఇది సిఎస్ఆర్ ప్రాజెక్టులో ఇటువంటి ప్రాజెక్టులు మేము చేయడం జరుగుతుంది. మేము ముఖ్యంగా ఏంటంటే మంచినీటి సమస్య మనకి ఈ ఏరియాలో ఉండేటువంటి వాటర్ అయితే ఉంది, బట్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అయితే ఉన్నాయి. దానికోసం మేము దాన్ని మెయిన్ కాన్సన్ట్రేషన్ తీసుకుని ఆర్ఓ ప్లాంట్లు పెట్టడం జరుగుతుంది. ఆర్ఓ ప్లాంట్లు మన ఊర్లోనే కాకుండా స్కూల్స్కి మేజర్ కాన్సన్ట్రేషను విద్య, ఆరోగ్యం. మా కంపెనీ కూడా హెల్త్ కేర్ కంపెనీ కాబట్టి మేము ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ చూపించి ఇది మన ఈ ఊర్లోనే రీసెంట్గా 1 month బిఫోర్ కోపిల్ల స్కూల్లో అది ఇబ్బంది పడుతుంటే వాళ్ళు కూడా ఆర్ఓ ప్లాంట్ చేయడం జరుగుతుంది. ఈరోజే నాకు చాలా సంతోషం, ఎందుకంటే విర్బ్యాక్లో పనిచేసే శాలరీ ఎవరైనా ఇస్తారు, బట్ ఇటువంటి ఆపర్చునిటీ ఎవరికి రాదు. సో ఈరోజే దీనితో పాటు ఇంకా 2 ఊర్లలో కూడా ఇలాగ ఆర్ఓ ప్లాంట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇంకా ముందు కూడా ఎక్కడ అవసరం ఉంటే కనుక తప్పనిసరిగా మేము ఈ ఊరు ఎక్కడ మేము చేయడానికి మేము ముందున్నాం. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. కాళ్ళలో పాండురంగస్వామి ఆలయ సమీపాన బండారు వేణు సచివతి కాళ్ళ పిరమిడ్ మాస్టర్ సహకారంతో నూతనంగా నిర్మించిన శ్రీరామ మణికంఠ పిరమిడ్ జ్ఞాన మందిరాన్ని తలపట్టి రాజలక్ష్మి ప్రారంభించారు. సంగీత జ్ఞాన కళారత్న పిప్పల ప్రసాదరావు అందరితో సంగీత నాద జ్ఞానం చేయించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశెట్టి శివాజీ దంపతులు కాళ్ళ ప్రజలను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, పంజా సుబ్బారాయుడు, టి సూరిబాబు, నాగ శ్రీనివాసరావు, నాగరాజ్ సుభాష్ని, పేక సచివతి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు మండలం కోరుమామిడి, కాటకోటేశ్వరం, తాడిమల్ల, తిమ్మరాజుపాలెం, తాళ్లపాలెం తదితర గ్రామాల్లో అర్హులైన 653 మందికి ఇళ్ల పట్టా రిజిస్ట్రేషన్ భూమి హక్కు పత్రాలను నిడదవోలు శాసనసభ జి శ్రీనివాసనాయుడు అందజేశారు. నిడదవోలు ఎంపీపీ ఏ పల్లారావు, జెడ్పీటీసీ కొయ్య సూర్యారావు, జేసీఎస్ ఇన్ఛార్జి వెలగన పోలయ్య, ఎంపీపీ తిరుమల భాగ్యలక్ష్మి, దుర్గారావు, సుంకవల్లి శ్రీహరి, కాలభద్ర సుజాత, ముల్లపూడి శ్రీనివాస చౌదరి తదితరులు పాల్గొన్నారు. మహిళల ఆర్థిక సామాజిక స్వావలంబన లక్ష్యంగా 4వ వైఎస్ఆర్ చేయూత ద్వారా జిల్లాలో 85,311 మంది మహిళా లబ్ధిదారులకు 159,96,00,000 మేర ఆర్థిక ప్రయోజనాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మధులత తెలిపారు. గురువారం అనకాపల్లి జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు చేయూత ఆర్థిక సాయాన్ని జమ చేశారు. జిల్లా సూక్ష్మ సేద్య అధికారిగా అడప దుర్గేష్ డిప్యూటీ డైరెక్టర్గా పదోన్నతి పొంది తూర్పుగోదావరి జిల్లా పదవి బాధ్యతను చేపట్టడం జరిగింది. గురువారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మంజులతను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మధులత అభినందనలు తెలుపుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కీలకమైన బాధ్యతలు వహించాల్సి ఉంటుందని తెలిపారు. జిల్లా పరిధిలో మెట్ట ప్రాంతాల్లో సూక్ష్మ సేద్యం ద్వారా మరిన్ని పంటలు పండే దిశలో చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఢిల్లీ రైతు ఉద్యమం సందర్భంగా కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా సమావేశంలో వివిధ రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఏలూరు పవర్పేటలోని అన్నే భవనంలో సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి రాయంకులం లక్ష్మణరావు, ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, బీకేఎంయూ జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, సిఐటియు నగర అధ్యక్షులు బి జగన్నాథరావు, ఏఐటిఎస్సి జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘాల స్ఫూర్తి భవనం దంతా కృష్ణ, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘ అన్య భవనం జిల్లా కన్వీనర్ కె అప్పారావు తదితరులు మాట్లాడారు. ద్వారకాతిరి మండలం కొమ్మరలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. భారీ కేక్ కోసి మహిళలకు అందజేశారు. జగనన్న ప్రభుత్వం మహిళలను ఎప్పుడు మహారాలేరని ఆమె వ్యాఖ్యానించారు. ద్వారకా తిరుమల పోలీసుల వద్ద అదుపులో ఒక భారీ కంటైనర్ ఉంది. అందులో ఏమున్నదనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఎర్రచనం అనేది కొందరు, భారీ నగదు కట్టలు ఉన్నాయని మరికొందరు, గంజాయి ఉన్నట్టు కొందరు అనుమానిస్తున్నారు. కంటెను తెరిస్తే విషయం తెలుస్తుందని అంటున్నారు. ఈనాటి బంగారు మాట. వినడానికి కటువుగా ఉన్న మీ గురించి వాస్తవాలు చెప్పే వారి సలహాలు తీసుకోండి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.